రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి మధ్యలో ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఒక వీడియో కూడా లీక్ అయింది. జస్ట్ 11 సీట్లకే వచ్చి ఓడిపోయాడంతే, ఇంకా చచ్చిపోలేదు, చచ్చేదాకా కొట్టాల్సిందే అనేటువంటి వీడియో చాలా వైరల్ అయింది. దానికి తగ్గట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు, జగన్మోహన్ రెడ్డి అనేవాడిని భూస్థాపితం చేయాలి, భూస్థాపితం చేస్తే సరిపోదు, పైన కాంక్రీట్తో కప్పేయాలి, లేదంటే మళ్ళా ఏదో అరుంధతిలో పశుపతిలాగా దాన్ని బద్దలు కొట్టుకుని పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రేంజ్లో భయపడుతున్నారా, లేదంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన రాజకీయాల్లో మనుగడ కష్టం అనుకుంటున్నారా? అసలు ఎటువంటి మనస్తత్వంతో లేదంటే ఎటువంటి సైకాలజీతో ఇలాంటి కామెంట్స్ వస్తాయంటే ఏం చెప్తారు సార్? అసలు ఖచ్చితంగా అండి, మరి పెద్దలు చెప్తారు, నాకు ఎంతవరకు నిజమో తెలీదు. ఏనుగు ఒంటికన్నుతో నిద్రపోతుంది, పార్షియల్ గా నిద్రపోతుంది, ఎందుకంటే ఏనుగుకి సింహం కల్లోకి వస్తే చచ్చిపోతుంది. ఆ విధమైన భయం ఉందేమో ఆయనకి. ఎందుకంటే కొంతమంది మనుషుల మీద బిక్కుమంటున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నా ఏమున్నా కళలు వద్దనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి నిద్ర పట్టదు. ఓకే, అంత డిస్టర్బ్ చేస్తున్నాడు మనిషి, అంత డిస్టర్బ్ చేస్తున్నాడు, అంత బలం ఉంది. ఇప్పుడు చూడండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ విజిట్ వచ్చి పరామర్శించడానికి వచ్చినప్పుడు అసలు ఏంటి ఆ జనం అనేది, లక్షల మందిని ఎవరు పిలిచారు? అవును, గతంలో రాయలసీమ పోయినా, లేదంటే రీసెంట్ గా పిన్నెల్లి గారిని జైల్లో కలవడానికి నెల్లూరు వెళ్ళినా, నిన్న ఉత్తరాంధ్రలో అచ్యుతాపురంలో జరిగినటువంటి సెజ్లో జరిగిన ఘటనకి అక్కడ బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన విపరీతమైనటువంటి ఫాలోయింగ్, అసలు జనాదరణ అయితే తగ్గినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. జస్ట్ ఓడిపోయారు కానీ జనాదరణ అయితే అక్కడ తగ్గలేదు. ఇక్కడ తగ్గలేదు. పరామర్శించడానికి వెళ్లే వాళ్ళు జనాలను ఆశించారు కదా, అంతే కదా, ఏదో కాముగా వెళ్ళాలి, వాళ్ళని పలకరించాలి, రావాలనుకుంటారు. లక్షల మంది, వాళ్ళందరికీ అందులో కొంతమందికి ప్రత్యాతాపం ఏంటంటే పొరపాటున కకృతి పడి ఏదో మాయలో పడి ఏంటో తెలుగుదేశానికి వేసామా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఒకవేళ ఈవీఎంలతో ఒక పక్కన పెట్టండి, నిజంగా అన్నా కూడా ఇప్పుడు బాధపడుతున్నారు చాలా మంది. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీచాతి నీచంగా శపిస్తున్నందుకు, తిడుతున్నందుకు చాలా మంది అసలుకు ఆ ఇంప్రెషన్ పోగొట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా మందికి ప్రజలు విపరీతమైన మ్యాండేట్ ఇచ్చారు కదా సార్, అది ఎలా గెలిచారనే సెకండరీ గెలిచారు అంటే మనం నమ్మాల్సింది ప్రజల మీద మ్యాండేట్ ఇచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చింది. 164 సీట్లతో, గతంలో 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించారనేది కళ్ళ ముందు కనిపిస్తోంది. అంతకు మించి మీకు ఇచ్చినప్పుడు ఇంకా అంతకు మించి చేయాలి కదా మీరు కూడా ఏదో రాష్ట్రానికి ప్రజలకి. కానీ దాన్ని వదిలేసి ఎంతసేపటికి అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా ప్రతిపక్షాలు ఉన్నట్టుగానో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారన్నట్టుగానో ఈ కామెంట్లు ఎలా చూడాలి అసలు? అంటే సహించలేంతనమండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, బాగా చదివి ఇంటెలిజెంట్ని ఎక్కడ ఏది తప్పు పట్టుకోవడానికి లేని మనిషిని చూస్తే ముట్టిగా వేయబుద్దోదు కొంతమందికి, భరించలేని వాళ్ళకి. అట్లా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి పరిపాలనలో మెరిట్స్ ని మెయింటైన్ చేయడానికే వీళ్ళ వల్ల కాదు. వీళ్ళ తలలు పండిపోయినాయి కదా, అయినా కూడా కాదు. ఎందుకు అంటే అంత గొప్పగా చేయగలిగాడు. ఆయనకు ఆదర్శం వాళ్ళ తండ్రే. మా నాన్న 5 ఏళ్లలో చేశారు, ఇంకొక 5 ఏళ్లలో ఇంకా మహా చేద్దాం అనుకున్నాడు, నేను మా నాన్నని మించి చేయాలని ఖచ్చితంగా అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, మీకు చెప్పి ఎవరైనా అట్లా ఆశిస్తారా? అసలు ఇది ఇంకా ఎంతో బతకాలి, ఎన్నో చేయాలనుకుంటాడు. ఎప్పుడు ఒకటే డైలాగ్, హంసలాగా బతకాలి, తక్కువ కాలం బతికినా ప్రజల గుండెల్లో నుంచుని పోవాలి, నా ముద్ర వేసుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఉండేవాడు, ఇట్లా చేశాడు అనేది ఉండాలని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఇప్పుడు చేసినటువంటి పథకాలు గాని, ఇంత రిఫార్మ్స్ గాని, అంటే ప్రజలకు డెవలప్మెంట్ చేసినటువంటి ప్రయత్నాలు అన్ని కూడా ఎవరు వచ్చినా కంటిన్యూ చేయాలి, లేదా ఎంతకంటే ఎక్కువ చేయాలి, కానీ తక్కువ చేస్తే మాత్రం బయటపడిపోతారు, చెయ్యలేరు, నేను ఇచ్చిన పథకాలను మాత్రం తీయలేరు అనుకుని చెప్పుకుని వెళ్ళాడు ఆయన. అందుకని చాలా మండిపోతాను, కోపం వస్తుంది. ఎక్కడ చూసినా ఆల్రెడీ ఖర్చు ఫేస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఎంత సైకలాజికల్ గా ఎంత చిరాకు ఉంటుంది చూడండి. అంటే ఎక్కడ కూర్చుందామన్నా అక్కడ చేయరు కనబడుతుంది.